ఫారెస్ట్ అవర్ ట్రైబల్స్ అనే విషయంలో గిరిజనులు అడవులను ఎలా సంరక్షిస్తున్నారు, ఈ అడవులు వివిధ మొక్కలు జంతువులకు ఎలా ఆవాసాలుగా ఉన్నాయి, వాటిని కాపాడడం ఎందుకు అవసరం అనేది కూడా ఆలోచించమని చెప్పవచ్చు. తర్వాత రివర్స్ మీన్స్ ఆఫ్ లివ్లీహుడ్ అని ఒక మంచి పాఠం అనేది మన ప్రైమరీ తరగతుల్లో ఉంది. దీని ద్వారా నీరు అనేది కేవలం తాగడానికి మాత్రమే కాదు, దీని ద్వారా మన యొక్క ఎన్నో అవసరాలు తీరుతున్నాయి. ఈ నీటిని మనము రివర్ ట్రాన్స్పోర్ట్ కోసం కూడా వాడుతున్నాము, అగ్రికల్చర్ కోసం వాడుతున్నాము, అలాగే మన ఇండస్ట్రియలైజేషన్ కోసం వాడుతున్నాము. అలాగే ఈ నీటి మీద ఆధారపడి ఎంతోమంది ప్రజలు జీవిస్తూ ఉన్నారు. ఇది ఎంతోమందికి జీవనాధారాన్ని కలగజేస్తుంది. మరి ఈ నీరు కాలుష్యకారకంగా మారితే ఈ పరిస్థితులు ఎలా ఉంటాయి, మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా మారుతాయి, ఈ నీటిని ఏ విధంగా మనం కాపాడుకోవాలి. అలాగే మన నాగరికత మనకి తెలుసు, మన పురాతన నాగరికత నదుల చుట్టూనే పరిడవిల్లింది. అలాగే ఇండస్ట్రియలైజేషన్ కూడా ఈ నీటి లభ్యత వల్ల ఎక్కువైంది. నాణానికి మరోవైపు ఉన్నట్లుగానే ఈ ఇండస్ట్రియలైజేషన్ వలన మన నదులు మరియు చెరువులు మన చుట్టూ ఉన్న నీటి వనరులు అన్నీ కూడా కాలుష్య కాసరాలుగా మారుతున్నాయి. వీటిని ఎలా మనము అధిగమించాలి, ఈ సమస్యలను ఎలా అధిగమించాలి అనే విషయాలను కూడా పిల్లవాళ్ళు ఆలోచించే విధంగా మనము చూడవచ్చు.